మనీ చూడు దాన్ని ఆడుకుంటుంది అంశ నల్లది చేప దొరికి దేవుడు దేవత ఇవన్నీ కనబడతాయి. ఆర్య ఇవన్నీ కూడా బౌద్ధంలో వేరే వేరే బౌద్ధికమైన అర్థాలు ఉన్నాయి. ఈ బ్రహ్మజాల సూత్రం ఏం చెప్తుందంటే ప్రధానంగా జాలం అంటే నెట్ వల. ఈ సంసారం ఏదైతే ఉందో, ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఈ సృష్టి ఏదైతే ఉందో, దీంట్లోంచి దీన్ని వలపడితే కొన్ని అద్భుతమైన లక్షణాలు, నైతిక విలువలు, సామాజిక విలువలు, శాస్త్రీయమైన విలువలు, హేతుబద్ధమైన విలువలు కనబడతాయి. వాటిని బుద్ధుడు చెప్తారు బ్రహ్మజాల సూత్రంలో. సో నేను చెప్పేది ఏంటంటే బ్రహ్మానగానే బౌద్ధుడనగానే ఆత్మనగానే మంద కాదు అనుకోవద్దు. ఏది ఎవరికి సొత్తు కాదు, ఏదైనా ఎవరి సొత్తు అయితే అది బౌద్ధుని సొత్తు. దయచేసి ఇబ్బంది పడద్దు. ఇది ఈ హిందూ మత సాంప్రదాయము, ఇది బ్రాహ్మణ సాంప్రదాయం అనుకోవద్దు. అది మొదటిగా బౌద్ధ సాంప్రదాయం గుర్తుంచుకోవాలి. అంచేత మనం సాధారణంగా అసలు అవుతూ ఉంటాం. పూజలు పునస్కారాలు ఒక వర్గం చేసుకుంటే చేసుకోవాలి, కానీ మౌలికమైన బౌద్ధం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే అనిత్య, అనాత్మ, దుఃఖ, కార్యకారణ సంబంధం, ప్రకృతి సముత్పాదం, అలాగే మరి అష్టాంగ మార్గం. ఇవి ఆచరణ చేయాల్సినవి. ఇవి మౌలికమైన బౌద్ధ లక్షణాలు, ఇవి మౌలికమైన ఆదిమ బుద్ధిజం. వీటిని మనం ఆచరించాలి. అది ఏ యానమా మనకి అనవసరం విషయం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ విషయాలే బుద్ధాన్ని దమ్మలో రాస్తారు. బుద్ధాన్ని దమ్మలో రాసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 21 ప్రతిజ్ఞలు అక్కడ పెట్టలేదు. గమనించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిజ్ఞలు బుద్ధాన్ని దమ్మలో పెట్టలేదు, వాల్యూమ్ 17లో పెట్టాడు. అంటే ఎందుకు పెట్టలేదు? అక్కడ బుద్ధుడు చెప్పినవి, బుద్ధుడు ఫాలో అవ్వాల్సినవి వేరు, బాబాసాహెబ్ చెప్తున్నవి, బాబాసాహెబ్ ఫాలో అవుతున్నవి 1956లో అది అవసరం. ఇప్పుడు అవసరం లేదా? మీరు 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 ఎక్కడికక్కడ తేల్చుకోవాల్సిన అవసరం. ఏది అవసరం? ఆదిమ బౌద్ధం అవసరం. ఈ విధంగా మనం ఇది ఆదిమ బౌద్ధానికి ఒక ప్రతీక కాబట్టి తర్వాత కాలంలో వచ్చిన తీవ్రవాదానికి సంబంధించిన స్తూపాలు, చైత్యాలు ఉన్నాయి. తర్వాత గాంధార, అమరావతి శిల్ప ఆర్ట్ ఏదో వచ్చిందో బుద్ధుడి యొక్క ప్రతిమలు చెక్కడం మహాయానంతో ఆరంభమైంది. ఆ తరంగా మహాయానం యొక్క ఆధారాలు మనకు కనబడతాయి. కానీ బాధ కలిగించే విషయం ఏంటంటే గత 5-6 సంవత్సరాలుగా గోడ మీద, సీలింగ్ మీద ఉన్న చెక్కడాలు, కట్టడాలు అన్ని కూడా ధ్వంసం చేయబడుతున్నాయి. గమనించారా? అందరూ గమనించారా? ఎవరైనా గమనించాం. గోడ మీద పక్కకు ఉండి బొమ్మలు ఉండేవి, అవి చెక్కబడుతున్నాయి. చాలా పక్కడబందీగా చుత్తి చిసులు ఏమంటాం చుత్తి ఉలితో కొట్టిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఈ దిశగా మనం ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే బౌద్ధ సంఘాల సమాఖ్య ఉంటుందా లేదా అనేది వేరే విషయం పక్కన పెడితే, ఈ విశాఖపట్నంలో తొట్లకొండ ప్రొటెక్షన్ ఫ్యాక్ట్ ఒక అది వచ్చింది, ఎలా వచ్చింది. అలాగా మనం అనకాపల్లి స్థానికులు ఎవరైతే బాబ్జీ గారు ఉన్నారు, తర్వాత బాలరాజు గారు ఉన్నారు, దయాలరాజు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఒక ఫోర్స్ ఏదైతే ఉందో బొజ్జన్నకొండ ప్రొటెక్షన్ ఫోరం తయారవ్వాలని నేను సూచిస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, నమో బుద్ధాయ. మాటూరి గారి ప్రసంగంలో కొంతవరకు మాత్రమే చెప్పడం జరిగింది. మనం కరపత్రం వేసేటప్పుడు 2 పేజీలు ఈ కొండతల్లి చరిత్రని రాసాం కాబట్టి అవి కొద్ది టైం తీసుకున్నా బాగా చదివితే కొంత అవగాహన ఉంటుంది. అలాగే
ఈ రెండు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే ఈస్ట్ గోదావరి సైడ్ ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ తాలూకా మాన్యుమెంట్స్ విపరీతంగా ఉన్నాయన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినవే మరి ఇక్కడ కొండ ప్రత్యక్షం, అలాగే రామతీర్థాలనేసి విజయనగరం దగ్గర ఉంది. అక్కడ కూడా బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ మోజ్జంక కొండ అనేసి ఒకటి ఉంది. ఆ కొండ ఎక్కితే విపరీతమైనటువంటి కట్టడాలు అక్కడ కనిపిస్తుంటాయి. మరి కళ్యాణ్ గారు మేమందరం కూడా 2-3 సార్లు విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పంచదారులు అనేసి మన విశాఖపట్నం జిల్లాలోనే ఉంది. ఆ దగ్గరలో కొన్ని మాన్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే ఎస్రాయివరం పెదపురం అనేసి గ్రామం ఉంది. అక్కడ బ్యాంక్ అప్పని అనేసి ఆయన పొలం కొడితే 6 అడుగుల పద్మాసనం విగ్రహం బయటపడింది. ఆయన మమ్మల్ని తెలిసి ఏం చేద్దామంటే అది చూసేలామంటే మరి మ్యూజియంకి వెళ్ళిపోద్ది, అందరికీ అందుబాటులో ఉండదంటే ఆయన కొంత డబ్బులు పెట్టుకొని అక్కడ ఒక విహారాన్ని కట్టి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి శివరాత్రి రోజు రేవు పోలవరం అనేసి అర్ధరావు నుంచి వెళ్తే అక్కడ యాత్రకి వెళ్తే అక్కడ డైవర్ట్ చేసి లైటింగ్ కూడా పెట్టి వాళ్ళందరూ కూడా చూస్తుంటారు. అక్కడ జరిగింది. అలాగే ఎసరాయివరం ఆకాశ మెట్ట అని ఒకటి ఉంది. అక్కడ అన్ని గొయ్యలు కొండ మీద కనిపిస్తుంటాయి దేవుడి మీద. అవన్నీ హైదరాబాద్ మాన్యుమెంట్స్ అవి కూడా వెళ్ళాయి. అలాగే గోపాలపట్నం ఇప్పుడు కూడా స్థిరంగా ఉన్నాయి. అక్కడ ఎక్కడ పైగ్రాపేట గోపాలపట్నం, అలాగే తొట్లకొండ మనం ఇప్పుడు అనుకున్నాం కదా, బావికొండ, పౌరాలకొండ, వడ్డాదిలో కూడా చాలా కాలం కిందట ఒక పద్మాసనం బయటపడింది. దాన్ని అక్కడ వాళ్ళు చిన్న గూడులా కట్టి ఏదో సేల్ చేస్తున్నారు. అలాగే ఆ మధ్యన పాడేరులో కూడా, అటవీ ప్రాంతంలో పాడేరులో కూడా బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ బయటపడ్డాయనేసి ఫోటోలతో సహా న్యూస్ పేపర్లో జరిగింది. అలాగే ముంచింగుట్టు ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి హిందూ ప్రాచీన దేవాలయాలన్నీ కూడా ఒకప్పుడు విగ్రహాలు. మనం వెళ్తున్నాం భక్తితో ఏదో చేస్తున్నాం, కానీ అక్కడ అబ్జర్వ్ చేయడం చాలా మంది అవన్నీ కూడా హిందూ దేవాలయం, ప్రాచీన దేవాలయాలు కూడా బుద్ధహారాలుగా ప్రాచీన దేవాలయంగా మార్చినవి. అలాగే పంచారామాల నుంచి మన పేరు వింటాం, చాలామంది యాత్రలు వింటుంటారు. పంచ ఆరామలు, ఆరామం అంటే ఎవరికి వస్తుంది? బుద్ధిస్ట్ కనుక బౌద్ధ భిక్షుడికి ఆరామం ఇంటికి అంతర్గత ఉదాహరణ. పంచ ఆరామలు, 5 ఆరామాలు అవన్నీ కూడా మన ప్రాచీన శిక్షణకి సంబంధించి. ఇవన్నీ కూడా తెలియాలంటే బయట తీసినామంటే ఉత్సాహంగా వాళ్ళందరూ మనందరం కూడా ఒకసారి వాటి గురించి పరిశోధించాలి. గ్రంథాలు పరిశోధిస్తే మన జీవితంలో ఏదో జన్యుని ఒక మంచి పని చేయాలి కదా. కాబట్టి అవన్నీ కూడా తీసుకొచ్చి ఒక బుక్ రూపంలో, ప్యాంప్లెట్ రూపంలో మనం ప్రచారం చేస్తే అందరికీ కూడా మన ఒరిజినల్ హిస్టరీ, భారతదేశం తాలూకా ఒరిజినల్ హిస్టరీ అంటే ఇది కనీసం మనకి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నవీన్ గారికి, వేదికపై ఉన్న ఉపాసకులకి, వేదిక ముందున్న ఉపాసకులకి, అంబేద్కర్కి, బౌద్ధ అభిమానులకి, బౌద్ధ సంఘాల ప్రతినిధులకి అందరూ కూడా నా హృదయపూర్వక బుద్ధ వందనాలు. మిత్రులారా, గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కంటిన్యూగా ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. దానిలో నేను మొదటి నుంచి ఉన్న భాగస్వామిని. ఏదైనప్పుడు కూడా మనందరి మీద చాలా పెద్ద కర్తవ్యం ఉంది. సమాజం మారుతుంది. సమాజంలో ఉన్న తాలూకా ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, స్థితులు, గతులు అన్నీ మారుతూనే ఉన్నాయి. మనం మాత్రం మారటం లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అసలు మన సంస్కృతి అంతే ఏంటి, అసలు మూలవాసులు అంతే ఏంటి, మనకున్న సంస్కృతి ఏంటి, మన సంస్కృతిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఎందుకు మన సంస్కృతికి మనం అందరం దూరంగా ఉన్నాం ఇన్ని వేల సంవత్సరాలైనా, కనీసం స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా, కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ మన గురించి ఒక దశ దిశ మార్గాన్ని చూపించినా సరే మనం ఎందుకు మారుకుంటున్నాం? మార్పు అనివార్యం సమాజం. మరి మనలోనే ఎందుకు ఆ మార్పు రావటం లేదు అని అనుకున్నట్లయితే, మరి మనలో ఏవో శక్తులు శ్రీ చెప్తాడు, ఇతర శక్తులు అయితే కూలిపోను పేక మేడలు పడి మనలో ఏవో శక్తులు పట్టి పీడిస్తున్నాయి. ఆ శక్తులన్నిటికీ మూలం మనలో ఉన్న స్వార్థము, దేశము, అసూయ. ఇది మనం గమనించవలసింది. స్వార్థం లేదనుకోండి ప్రతిదీ చేయిస్తాం, స్వార్థం ఉందనుకోండి ప్రతి ఒడి మనల్ని దోచుకుంటాడు. దోపిడీ వ్యవస్థల నుంచి మనం బయటపడలేకపోతాం. అది ఆర్థికంగానండి, సాంఘికంగానండి, రాజకీయంగానండి, ఏ పేరు పెట్టినా సరే మనం దోపిడీలకు గురైపోయిన కొన్ని వేల సంవత్సరాల నుంచి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ డౌన్ ట్రోడెన్
సప్రెస్డ్, డిప్రెస్డ్ ఎవరు? అన్టచబుల్స్. సప్రెస్డ్ ఎవరు? ఈనాడు మనం ఎస్సీ ఎస్టీ బీసీలు అనుకుంటామే, వాళ్ళు సప్రెస్డ్ సొసైటీలో. అంచేత ఎప్పుడు నిరంతరం కూడా ఈ భారతీయ సామాజిక వ్యవస్థలో బౌద్ధానికి, ఆర్య ధర్మానికి, లేదా ఆర్య మతానికి, లేదా హిందూ మతానికి, లేకపోతే బ్రాహ్మణ మతానికి నిరంతరం తలకు జరుగుతున్న పోరాటమే తప్పగానే మరి కొట్టాలి. దీనికి కారణం ఏంటి అన్నట్లయితే బౌద్ధం అనేది సమానత్వం అని చెప్పింది, బౌద్ధం అనేది మనిషిని మనిషిగా చూడమని చెప్పింది, బౌద్ధం అనేది మనకి సోదరభావాన్ని నేర్పింది, బౌద్ధం అనేది మనిషి నడవడికిని, ప్రవర్తనని, నీతిని, నిజాయితీని అన్నీ కూడా ప్రబోధించింది. కాబట్టి ఇది పెద్ద ప్రమాదం అయ్యింది మిగతా వర్గాలకి. నేను మతాల జోలికి వెళ్ళగానే ఆ కోణంలో మనం ఆలోచించినప్పుడు మన తాలూకా మరి సనాతన ధర్మం బౌద్ధం కాబట్టి, ఆది బౌద్ధం కాబట్టి, ఈ బౌద్ధులంతా ఎవరంటే ఈ దేశ మూలవాసులు. మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళమే బౌద్ధులు కాదు, ఈనాడున్న కోట్లాది మంది ఈ యొక్క కులాల నిచ్చిన మెట్లలోనూ నలిగిపోతున్న 85% కూడా బౌద్ధులే. మ్యాటర్ ఆఫ్ 15% ఆ 10% బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, అందులోనూ కూడా బౌద్ధులు ఉన్నారు. అది మనకు. అయితే ఎందుకు ఇప్పుడు మన పరిస్థితి కాస్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ చరిత్రనంతా అధ్యయనం చేసి, బౌద్ధాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి 1927లో ఆయన నేను తీసుకునే నిర్ణయాన్ని 1956లో ప్రయోగాత్మకంగా మనకు కొన్ని లక్షల మందితో చూపించిన అంశాలన్నీ కూడా మన జోలికి మనందరూ తెలుసున్నాం. ఏం చేశారో వారు ఈ దేశానికి, ముఖ్యంగా నా జాతికి, భావి తరాలకి ఏ విధంగా ఈ దాస్య సంఖ్యల నుంచి బయటపడే తాలూకా ధర్మం ఉంటుందో ఆ ధర్మాన్ని ప్రబోధించడానికి బాబాసాహెబ్ నిరంతరం కృషి చేశారు, మనకు అందించారు. అదే నవయాన బౌద్ధం. బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14 తారీఖున నాగపూర్లో 5,000 నుంచి ఒకే రోజు 5,000 అయితే నెక్స్ట్ రోజు కలిపి మొత్తంగా 3 రోజుల్లో 10 లక్షల మందిని ఈ యొక్క బౌద్ధ ధర్మం వైపు మళ్లించగలిగారు బాబాసాహెబ్ అంబేద్కర్. అంచేత మన అందరం కూడా అంబేద్కర్ ఇన్ని చేశాడు అంతా అది వాస్తవం చేశారు. కానీ అంబేద్కర్ చెప్పినట్టు ఎందుకు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంది? అంబేద్కర్ చెప్పినట్టు మనం నడవటం లేదు, అంబేద్కర్ మార్గంలో మనం ఏది చూపించలేదు. 4 స్తంభాల ఆటన బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని అందించారు. ధర్మం గురించి బౌద్ధ మతం అంటారో ధర్మం అంటారో, ధర్మం గురించి మతానికి ధర్మానికి తేడా ఉంది కాబట్టి మతానికి దేవుడు కావాలా, స్వర్గం కావాలా, నరకం కావాలా, రకరకాల అన్నీ కావాలా. కానీ ధర్మానికి ఏం అవసరం లేదు, నీతి కావాలా. నీతి పునాదుల మీద నిలబడింది కాబట్టి బౌద్ధము. మరి దానికి కష్టాన్ని మన వాళ్ళు మాట్లాడలేదు. మనలో ఒకప్పుడు మంచిదే, నాతో చాలామంది ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు. అది కాదండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ మతం గురించి మాట్లాడారు కానీ క్రైస్తవ మతం గురించి మాట్లాడలేరండి అన్నారు. క్రైస్తవ మతం మాట్లాడిన వాస్తవం, కానీ క్రైస్తవ మతంలో మీరు అందరూ వెళ్ళాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పలేదు కదా. మరి ఇదెందుకు అర్థం చేసుకోలేరు? క్రైస్తవ మతం మంది కాదు, హిందూ మతం మంది కాదు, ముస్లిం మతం మంది కాదు. ఈ 3 మతాలు కూడా ఇతర దేశాల నుంచి వచ్చాయి, బౌద్ధ మతాన్ని సర్వనాశనం చేయడానికి ఉపయోగపడ్డాయి. అది మనందరూ తెలుసుకుని అర్థం చేసుకోండి. ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తమైన మతాలు. బౌద్ధ మతం కానీ, హిందూ మతం కానీ, ముస్లిం మతం కానీ, ఈ 3 ప్రపంచవ్యాప్తికి చెందిన మతాలు. అంటే బాబాసాహెబ్ తాలూకా జనాలకి, బాబాసాహెబ్ మూలవాసులకి, బాబాసాహెబ్ అనుచరులకి ప్రమాదమైన తోలికి ఎందుకు వెళ్తుందండి బాబాసాహెబ్ అంబేద్కర్? ఆ విధంగా మనలో తెలివైన వాళ్ళు, ఎస్సీలో తెలివైన వాళ్ళు, ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఉన్నతమైన చదువులు చదివిన వారు మత మార్పు చెందలేదు. ఎవరు కూడా మత మార్పు చెందిన వాళ్ళు లేరు. అది తప్పు. ఎవరన్నా ఇతర మతాల్లో ఉన్నట్టయితే వాళ్ళ అభిమానులే తప్ప కానీ మతాన్ని మార్చుకోలేదు. మతాన్ని మార్చుకుంటే నీకు రిజర్వేషన్ పోతుంది. కులం రాయాలా, కులం రాసావంటే హిందూ మతాన్ని రాయాలా. ఈ రెండింటి కూడా లింక్ అది. దీన్ని మన వాళ్ళు గమనించడం లేదే. కలువలకి బాధ్యత ఉన్నది. ఎందుకంటే మరి ప్రపంచాన్ని వెళ్ళిన మహారాజా అశోక మహాచక్రవర్తి మరి యావత్ ప్రపంచాన్ని కూడా బౌద్ధాన్ని వ్యాపించేశాడు. అదే కాకుండా ప్రపంచ చరిత్రలో ఈరోజు కూడా ఎవరు నిలబడలేకపోయారు. మన బిడ్డలిద్దరిని కూడా బౌద్ధ ధర్మానికి త్యాగం చేసిన తాలకి చక్రవర్తి ప్రపంచ చరిత్ర ఇప్పుడు ఎవరు లేడు. మరి మనం ఏం చేయగలుగుతున్నాం? అది మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి చక్రవర్తి మారి ఈ సమాజానికి మార్పు తీసుకు చూపిస్తే అలాంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రాయితీలే కాదు అన్నీ కూడా మనకు అందించాడు. ఈ త్రోవలో మరి మీరు ప్రయాణం చేసినట్లయితే
కొన్ని వేల సంవత్సరాలు బట్టి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఈ కులవనే రక్సి, ఈ కులవనే అంటువ్యాధి, ఈ కులవనే తాలూకా ఎయిడ్స్ అనేది పోవడానికి మార్గం బౌద్ధం ఒకటే శరణ్యం. బౌద్ధంలో అన్నీ ఉన్నాయి, కులం తప్ప బౌద్ధంలో లేదంటే లేదు. మానవ ఇరువులకి, మానవ గౌరవానికి, మానవ మనుడికి, మానవుడి జీవన విధానానికి కావాల్సిన అంశాలన్నీ కూడా బౌద్ధంలో ఉన్నాయి. కాబట్టి అలాంటి బౌద్ధం ఒకటే నా జాతిని మార్చగలుగుతుంది. నా జాతి బాణి సంఖ్య నుంచి బయటపడి స్వతంత్రంగా జీవించగలుగుతారు. ఈ దేశంలో ఉన్న తాలూకా అన్నిటిని కూడా తోలనాడి రాజ్యాధికారానికి వచ్చి రాజ్యాధికారమైన ఆయుధం గురించి కావాలి. కాబట్టి దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ వజ్రాయుధం లాంటి ఓటిచ్చి ఓటు ధర 85% మీరు అధిక సంఖ్యాకులు. కాబట్టి మీరు ఎడ్యుకేట్ అవుతూ ఇతరుల సమాజంలో ఎడ్యుకేట్ చేసి ముందుకొచ్చి మీరు రాజ్యపాలనకు వచ్చినట్టే ఒక కలం కొడుతుందని మారిపోతాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ సెలవు మనందరూ తెలిసిందే కదా. అంచేత మిత్రులారా, ఎవరు ఏమి చేసాం, ఎప్పుడు ఏమి చేసాం అనేది ముఖ్యం కాదు. ఇప్పటి నుంచి సరే మనందరం ఏమి చేద్దాము, చేయవలసింది ఒకటే. నా అభిప్రాయం ప్రకారంగా ఒకటే, బాబాసాహెబ్ ఏది చెప్పాడో ఆ బాటలను చూసా తప్పకుండా మనం నడుచుకుంటే మన బతుకులు ఎలాగా తీరిపోనాయి. మన బిడ్డలు వాళ్ళ బతుకులు కూడా సగం తీరిపోనాయి. మన మనవళ్ళ భావి తరాలకి మనం అందించే తలక సంస్కృతి కానీ, జ్ఞానం కానీ, సంపద కానీ, అధికారం కానీ అందించే బాధ్యత మన అందరి మీద ఉందనేది మనం గమనించాలి. అంచేత మిత్రులారా, ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు. ఇది నిరంతర ప్రక్రియ. సమాజంలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక తరాన్ని తయారు చేయడానికి మనం స్త్రీలను ఎక్కువ భాగస్వాములు చేయాలి. మన పిల్లలు కూడా ఇప్పటి నుంచి తీర్చిదిద్దాలి. ఇప్పుడు మనకి బౌద్ధ అభిమానులు కానీ, అంబేద్కర్ అభిమానులు కానీ దేశం మొత్తం కోట్ల మంది ఉన్నారు. కానీ రోడ్డు మీదకి పబ్లిక్లో తీసుకురాలేకపోతున్నాం. అభిమానించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇన్ని ఉద్యమాలు ఎలా జరుగుతాయండి? నిరంతరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన మీద, బౌద్ధం మీద మరి గత 50 సంవత్సరాల బట్టి కంటిన్యూగా ప్రసారం జరుగుతూనే ఉంది. చెప్పవలసిన వ్యక్తులు చెప్తూనే ఉన్నారు, బౌద్ధ భిక్షులు వస్తున్నారు, అనేకమైన జరుగుతున్నాయి. జరిగినప్పుడు కూడా మార్పు రావడానికి కారణం ఏంటంటే మనం శ్రద్ధ వహించకపోవడమే. ఎదుటివాడిని తప్పని చూపించే బదులు మన నుంచి తప్పు లేకుండా, తప్పించుకొని తిరగకుండా మన వాళ్ళు మనం ఏ విధంగా మార్చుకోవాలా అని దాని మీద ఇది ప్రథమ ఏజెండాగా పట్టుకొని అంబేద్కర్ ఉద్యమాలు ఎక్కడ జరిగినా, ఏ రకమైన జరిగినా సరే ఈ ఉద్యమాన్ని ప్యారలల్గా తీసుకెళ్ళినప్పుడే ఈ బౌద్ధం కూడా విస్తృతుంది. బౌద్ధం అనేది అది మనకి ఇంతంతగా దానికి ఇచ్చిన శక్తికి ఏది పోలిక లేదు, ఎవరూ నిలబడలేరు. ఈ దేశంలో ఉన్న మనువాదాన్ని మనం ఎదుర్కోవాలంటే బౌద్ధం ఒకటే శరణ్యము. ఆ పద్ధతిలో నడాలని, ఆ కోణంలో మనందరం ప్రయాణం చేద్దామని, మన ఆఖరి క్షణం వరకు కూడా, అభివృద్ధి వరకు కూడా మనందరం కూడా అంబేద్కర్ భావజాలను ఆయన కంటే మనం ఎవరు తెలివైన కాదు. అంబేద్కర్ తెలివైన చాలామంది మాట్లాడిన ఉన్నారు. ఆయన ఆచరించకపోతే తెలివైన కింద లెక్కే. అన్నీ శోధించి ఇవాళ ప్రపంచం అంతా కూడా ఇవాళ బౌద్ధం వైపు అంబేద్కర్ వైపు చూస్తుంది. బౌద్ధం వైపును అంబేద్కర్ వైపు చూస్తుంది. అది మనం మర్చిపోకూడదు. అలాగే అమెరికా కూడా అదే. అంతే ముఖ్యంగా మొన్నే 70 దేశాల్లోనూ బౌద్ధ ఆరాములు కట్టి దేదీప్యమానంగా బౌద్ధాన్ని తీసుకెళ్తారు. 70 దేశాలను దేదీప్యమానంగా తీసుకెళ్తారు. మనం ఎందుకంటే భయపడుతున్నాం? దేనికి భయ కూడా బౌద్ధము అండ్ సైన్సు రెండు మేళవించి మానవ మనుడికి పనికొచ్చి తలక ఎసెన్స్ ఏమైనా ఉన్నట్లయితే అది బౌద్ధంలో ఉంది. అంచేది ప్రపంచం అంతా కూడా బౌద్ధం వ్యాపిస్తుంది. బౌద్ధమే సత్తా మరొకటి ఏమి లేదని వాళ్ళు కూడా చెప్పగలిగారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనల్ని కోరుకున్నారు, మనల్ని ఆశించారు. నా ప్రజలకి అన్నీ ఇచ్చాను, దీన్ని కూడా అందుకుంటారు, ముందుకు తీసుకెళ్తారు అని ఆయన కోరుకున్నారు. ఆయన కోరికను మనం నెరవేర్చంతే ఇప్పటి నుంచి సరే బౌద్ధ బాటలో మనం నడాలని కోరుకుంటున్నాను. ఆఖరి విషయం ఏంటనుకున్నట్లయితే అధ్యక్షుల వారికి క్షమించాలి. నిర్మూల సొసైటీ బుద్ధయాత్రల ఖాతాలు అందరినీ కలుపుకుంటూ 5,000 మందితోటి బౌద్ధ సమ్మేళనం అండ్ బౌద్ధ ధర్మ స్వీకార మహోత్సవాన్ని ప్రారంభించిన ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నానికి మనందరూ కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మెసేజ్ పంపిస్తాను. కావాల్సినంత ఎన్నుకుంటాను. అందరినీ చేసి మనందరం కలిసి ధర్మాన్ని కట్టుబాటు ఈ యొక్క దెబ్బ ఇక్కడ మనం కొట్టామంటే ఇంటర్నేషనల్ లెవెల్కి విశాఖపట్నంలో బౌద్ధుల తల ప్రపంచం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని తలక ఇతర శక్తులకు కూలిపోతే ఎలాడిపేకమల్లో ఈ ధర్మాలన్నీ కూలిపోయి బౌద్ధ ధర్మం ముందుకెళ్ళడానికి మీరు అందరూ సహకరించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ. థ్యాంక్ యూ. బౌద్ధ భిక్షులు 23,000 మైళ్ళు వాళ్ళు శాంతియాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సాగుతుంది. అలాగే అన్ని దేశాలు కూడా. అయితే బౌద్ధం ఎందుకంటే ప్రచారం కలుగుతుందంటే బౌద్ధం మూఢనమ్మకాల మీద ఆధారపడదు.
మానవుని తలక మేధస్సు మీద, విజ్ఞానం మీద, ఆలోచన విధానం మీద బౌద్ధం ఆధారపడుతుంది. ఏదైతే ఏ మతాలైతే మూఢనమ్మకాలు ఆధారపడ్డాయో అవి ఎప్పటికైనా సరే అవి క్షీణించిపోతాయి. ఎందుకంటే క్షణికం అవి. మనకి ఎడ్యుకేషన్ అనేది పెరుగుతుంది. ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊళ్ళోనూ, ప్రతి మారుమూల కూడా పిల్లలు ఎంత లేబర్ పని చేసినా సరే పిల్లలు స్కూల్ పంపిస్తున్నారు. ఎడ్యుకేషన్ పూర్తయ్యాక, ఎడ్యుకేషన్ పెరిగే ఉంది కొంతమంది కానీ సరే శాస్త్రీయ దృక్పథం వస్తుంది. డిఫరెన్స్గా చదువు ఎప్పుడైతే ఉందో ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలాంటి ప్రశ్నలు వచ్చి ఆ ప్రశ్న నుంచి ఒక రకమైన హేతుభావం పుడుతుంది అనమాట. ఆ హేతుభావం ఎప్పుడైతే పుట్టిందో దానికి తట్టుకొని నిలబడేది బౌద్ధం ఒకటే. కెమెరాలు పట్టుకొని వాళ్ళు పక్కన నడవడం జరిగిందండి. ఆ వీడియోలు చాలా మందికి వచ్చాయి. అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే విశాఖ బౌద్ధ సంఘాల ఆధ్వర్యంలో బౌద్ధ మేళా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవటం చాలా ఆనందంగా, విజ్ఞానపరంగా కూడా ఉంది. మరి ముఖ్యంగా ఈ బొగ్గల కొండ అంటే ఆహ్లాదకరమైన ప్రదేశం. అంతేకాకుండా జ్ఞానానికి, ప్రకృతికి నిలయమైనటువంటి ఇటువంటి ప్రదేశంలో మనం అందరం కూడా ఇక్కడ గుమ్మిగొట్టడం అనేది చాలా ఆనందం. మరి ముఖ్యంగా ఈ కొండ గురించి మన డాక్టర్ గారు తెలియజేశారు. ఈ యొక్క బొచ్చల కొండ అనేటువంటి పేరు యాక్చువల్గా ఇది క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి దాదాపు 9వ శతాబ్దం దాకా ఇది దాదాపు 7 శతాబ్దాల పాటు ఈ కొండ బాగా విరసిల్లింది. ఇక్కడ భిక్కులు మొదట మహాయానాన్ని, వజ్రయానాన్ని, 3 యానాలని ఇక్కడ ఆచరించడం అనేది జరిగింది. మనందరికి తెలుసు. ఇందాక చెప్పినప్పుడు బొజ్జంగ కొండ అంటే బోధి ప్లస్ అంగం కలిపితే బొజ్జంగ. బోధి అంటే జ్ఞానం, అంగం అంటే కారకాలు. అంటే జ్ఞానానికి కారకాల గురించి ఇక్కడ తెలియజేసేది. ఇక్కడ ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది పైన, మీరు పైకి వెళ్ళి చూస్తే ఆ యూనివర్సిటీలో తెలియజేసేది భిక్కులందరూ కలిసి యూనివర్సిటీలో అందరికీ బోధించేది ఏంటంటే ఈ బొజ్జంగ గురించినటువంటి ఒక సిద్ధాంతాన్ని బోధించేవాళ్ళు. ఈ బొజ్జంగ అనేది మీరు మామూలుగా చూసినట్లయితే బుద్ధుడు చెప్పినటువంటి బొజ్జంగలో 7 కారకాలు ఉంటాయి. అంటే వ్యాధి నయం అవటానికి, మానసికమైనటువంటి ఉల్లాసానికి, మానసికంగా బాధపడేటటువంటి ఒక సైకాలజీ సెంటర్గా ఈ యొక్క బుద్ధుడు కొండ మనకి విరాజిల్లిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మీకు తెలుసు బొజ్జంగలో 7 అంగాలు ఉంటాయి. అది సతి అంటే బుద్ధని, 2 దమ్మ, ఇంకోటి వచ్చేసి వీర్య అంటే శక్తి, ఇంకోటి విధి అంటే ఆనందం, ఇంకోటి ప్రసిద్ధి అంటే ప్రశాంతత, ఇంకోటి సమాధి అంటే ఏకాగ్రత, ఇంకోటి ఉపేక్ష అంటే సమస్థితి. ఈ యొక్క 7 అంగాలని ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక మనిషికి బాగలేనప్పుడు, అదేవిధంగా మనశ్శాంతి లేనప్పుడు వాళ్ళంతా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఉపాసకులు మొత్తం కూడా ఈ కొండ దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి భిక్కులు కేవలం వాళ్ళు సాధన చేయటమే కాదు, వాళ్ళు వైద్యం కూడా, మానసికమైనటువంటి వైద్యం అదే కాకుండా భౌతికమైనటువంటి వైద్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనమూలికల ద్వారా చేసేటువంటి వాళ్ళు. ఆ విధంగా ఈ యొక్క కొండకి బొజ్జంగ కొండ, అదే కాలక్రమేణా అది బొజ్జన కొండగా కూడా మనకి మీకు తెలుసు. బౌద్ధంలో మధ్యమనికాయలో ఉంటుంది బొజ్జంగ సుత్త. మహాకాశ్యపుడికి బాగలేనప్పుడు బుద్ధుడు వచ్చేసేసి ఈ యొక్క బొజ్జంగ సుత్తని చదివిన తర్వాత అతనికి ఆరోగ్యం బాగైందని, అదేవిధంగా బుద్ధునికి అనారోగ్యం వేసినప్పుడు ఈ యొక్క బొజ్జంగ సుత్తని సుందుడు చదవటం వలన ఆయన యొక్క ఆరోగ్యం బాగైంది అన్నటువంటి అనేక విషయాల్ని మనం బౌద్ధంలో మనం చూడగలం. అటువంటి గొప్ప వైద్యశాలగా ఎదిగినటువంటి ఈ బొజ్జంగ కొండలో కేవలం అదే కాకుండా మీరు కింద చూసిన హారతి విగ్రహం ఉంటుంది. మీకు తెలుసు, హారతి అనే ఆవిడ ఒక మాతా శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వైద్యురాలు మన బౌద్ధంలో కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అందరికి కూడా
ఒక పిల్లలకు కానీ తల్లులకు కానీ ఒక వైద్యశాలగా ఈ యొక్క ఆరామం అనేది వెలుగొందినట్టుగా మనకి చరిత్ర సాక్ష్యాలు చెప్తున్నాయి. కాబట్టి ఇది చాలా వైద్యపరంగానే కాకుండా మనం బిక్కువలు అనుకుంటే ఏం కేవలం చాంటింగ్ చేసేవాళ్ళు, ఏదో వచ్చినప్పుడు దమ్మ ప్రమోట్ చేసేవాళ్ళు అని అనుకుంటాం. కానీ మీరు ఒకసారి ఈ బొద్దలకొండ చుట్టుపక్కల కానీ మీరు కానీ గమనిస్తే ఇక్కడ శారదా నది ప్రవహిస్తుంది. ఇరిగేషన్ లో ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధులకి అనేక రకమైనటువంటి ప్రావీణ్యత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరికీ నీటిపారుదల సౌకర్యం గురించి కానివ్వండి, ఏ కాలాల్లో ఏ పంటలు వేయాల్సినటువంటి ఆధారాలు మనకి ఈ బొద్దలకొండ నుంచి మనకు కనబడతాయి. కాబట్టి ఈ విధంగా ఇక్కడ చెరుకు పంటకు ప్రసిద్ధి మీకు తెలుసు. మీకు బౌద్ధులకు పోతే చెరుకు పంటల గురించి ప్రత్యేకంగా ఒక చాప్టర్ ఉంది. అదేవిధంగా వరి, ధాన్యం ఇవన్నీ కూడా ఒక పంటకు ముందు సూచిక. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి ఏ కాలాల్లో ఏ పంటలు వేయాలి, ఏ పంటను ఏ విధంగా పండించాలనేటువంటి ఆలోచన విధానాన్ని కూడా దిక్కులు కేవలం వాళ్ళ చాంటింగ్ కోసం కాకుండా సామాజిక అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి, ప్రాంతానంతటికి దోహదపడినట్టు మనం చూడొచ్చు. మరి ముఖ్యంగా మీకు ఈ కనుమ రోజు మీకు ప్రత్యేకత ఏంటంటే, ఏ విధంగా ఈ రోజు పంట చేతికి వచ్చిన తర్వాత ఈ గ్రామ ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ బిక్కులకి దానం చేయటం కానివ్వండి, చీవర దానం చేయటం కానివ్వండి, అలాగే భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా చేయటం అనేది జరుగుతున్నటువంటి ఒక ఆనవాయితీ. మీకు మాకు తెలుసో లేదో, మీరు బౌద్ధంలో కొద్దక నికాయలో కానిటువంటి మీరు గమనిస్తున్నట్లయితే మీకు తిరోగొడ్డ సుత్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒకరోజు బుద్ధుణ్ణి బింబిసారుడు భోజనానికి పిలిస్తే ఆ నైట్ అక్కడ ఆ రాటి ప్రసాదం స్టే చేసినప్పుడు తెల్లారి బింబిసారుడు అంటాడు, నాకు రాత్రి ఏదో కళలు వచ్చినాయి, ఏదో ప్రేతాత్మలన్నీ నా చుట్టుముట్టినట్టున్నాయి అన్నట్టు బుద్ధుడు ఓ మాట చెప్తాడు. అంటే నేను ఉన్నట్టు చెప్తున్నా, అది నమ్మటం అనేది తర్వాత మన విశేషం కాదనుకుంటుంది. ప్రేతాత్మలా కలుపుతుంది అంటే, రాజా వీరందరూ కూడా నీ పూర్వీకులు, వీరు సరైన దాన ధర్మాలు చేయక వీరు వాళ్ళకి సద్గతి ప్రాప్తించరు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. వీళ్ళు వాళ్ళ యొక్క ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే మీరు దాన ధర్మాలని వాళ్ళ పేరిట మీరు కానీ, వాళ్ళు ప్రేతాత్మలుగా ఉన్నారు కాబట్టి మీరు చేయలేరు. కాబట్టి దాన ధర్మాలను వాళ్ళ పేరిట మీరు కానీ చేసినట్లయితే వాళ్ళకి ఉన్నత గతులు లభిస్తాయని చెప్పి ఆయన చెప్పడం. తద్వారా బింబిసారుడు ఆ రోజు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దానాలు కానివ్వండి, భోజనాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పంటలు పండిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బిక్కులకి భోజన దానం కానివ్వండి, వస్త్రదానం కాని చేసేటటువంటి కనుక పండుగ. ఇది కాలక్రమేణా ఏమైందంటే, ఎప్పుడైతే ఈ బౌద్ధం అనేది ఈ భారతదేశం నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత, ఇది హైందవీకరించబడిన తర్వాత ఈ ఆచార సంప్రదాయం అయితే అట్లాగుంది, కానీ దీని గల కారణాన్ని మార్చారు. సాయంత్రం ఇక్కడ వచ్చేటువంటి జనమంతా కూడా ఒకప్పుడు బౌద్ధులు ఇక్కడ వచ్చి బిక్కులను ఆరాధించి బిక్కులు చెప్పేటటువంటి ధమ్మ సందేశాన్ని, అదేవిధంగా బిక్కులకు దానం చేసి వారి ద్వారా ప్రయోజనం పొందేటటువంటి ఒక సాంప్రదాయం అనేది అప్పటి నుంచి వస్తుంది. ఈ రోజు ఆ సాంప్రదాయం అనేది హైందవీకరించబడటం వలన ఈ రోజు మనకి మహాయానం అనేది, వజ్రయానం అనేది ఈ యొక్క బౌద్ధంలో ప్రవేశించిన తర్వాత, ఈ యొక్క భారతదేశం నుంచి బౌద్ధాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా హైందవీకరించబట్టి శివుడి విగ్రహాలు గాను, ఈ లింగాలు గాను చేయటం వల్ల సాంప్రదాయం అయితే కొనసాగుతుందని, సాంప్రదాయానికి కారణాన్ని బట్టి మార్చి చెప్పడం అనేది ఇప్పటి వరకు జరుగుతుంది. కాబట్టి మేధావులైనటువంటి మనమందరం కూడా దీని యొక్క ప్రాశస్త్యం ఏంటి అని చెప్పేసి మనం తెలియజేసుకోవాల్సి ఉంది. ఇకపోతే మీకు తెలుసో లేదో, భారతదేశంలో కాకుండా ప్రపంచంలో మొట్టమొదట వైద్య శాస్త్రం అనేది అభివృద్ధి చెందింది కేవలం బుద్ధుడి కాలంలోనే. బుద్ధుడికి ముందు వైద్య శాస్త్రం లేదంటే లేదు. ఏ జబ్బు వచ్చినా కానీ ప్రకృతి దేవతల్ని నమస్కారం చేసేవాళ్ళు. అది ఆటోమేటిక్ తగ్గే జబ్బు అయితే తగ్గిపోయేది, తగ్గని జబ్బు అయితే మనిషి చనిపోయేవాడు. తగ్గితే దేవత ఆశీర్వాదం, తగ్గకపోతే కర్మ. ఆ విధంగా ఉన్న టైంలో ఎప్పుడైతే బుద్ధుడు తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించిన తర్వాత, మీకు తెలుసు 4 చెప్పాడు మనకి. దుఃఖం ఉంది, దుఃఖం ఉంది, 4 ఆర్యసత్యాలు చెప్పాడు. ప్రపంచంలో దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, కారణాన్ని మనం నివారించవచ్చు అష్టాంగ మార్గం అన్నట్లాగే
ప్రపంచంలో వ్యాధి ఉంది, వ్యాధికి కారణం ఉంది, ఆ కారణాన్ని మనం కనుగొంటే ఆ వ్యాధిని నివారించవచ్చన్నటువంటి సూత్రం నుంచి ఉద్భవించిందే వైద్య శాస్త్రము. మనం అందరం కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి చెందిందంటే అది కేవలం బుద్ధుడు చెప్పినటువంటి కార్యకారణ సిద్ధాంతం నుంచి వచ్చింది. ఎందుకంటే ఏ చర్య జరగాలన్నా దానికి ముందు కారణం ఉంది. ఆ కారణం వల్ల ఆ చర్య జరిగిందంటం వల్ల ఈ రోజు ఏ ఆవిష్కరణ కానీ ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కోవాలంటే దానికి ముందు జరిగినటువంటి చర్య ఏంటి, కారణం ఏంటి అనేది కనుక్కోవడం వల్ల ఈ రోజు ప్రపంచం మొత్తం మీద కూడా ఈ సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందిందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కేవలం ఆయన సైన్స్ ని వైద్యాన్ని చెప్పట్లేదు, భారతదేశంలోని ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రాన్ని విపులంగా చెప్పినటువంటి వ్యక్తి తథాగత గౌతమ బుద్ధుడు. మనిషి అనేవాడు ఏ విధంగా సంపాదించుకోవాలి, కష్టపడి సంపాదించుకోవాలి, ఎటువంటి దుర్మార్గ పనులు చేయకుండా సంపాదించుకోవాలి, సంపాదించిన దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి, దాచుకున్న దాన్ని అవసరమైనంత మేరకు ఖర్చు పెట్టాలి. అంతేకాకుండా మీరు చెడు వ్యసనాలకు సమజీవితాన్ని అంటే మీకు 100 రూపాయలు వస్తే ఒక 90 రూపాయలు మీరు జీవించి 10 రూపాయలు దాచిపెట్టుకోండి, కానీ 100 రూపాయలు వస్తే 200 మీరు అప్పులు చేసి అప్పులు పాలవద్దు. ఈ మనిషిలో నాకు ఈ ప్రపంచంలో నచ్చింది ఒక్కటే, అది పేదరికము. మనిషిని ఎంత సంపాదించుకోవాలని చెప్పి మిగతా మతాలు సంపాదించుకునే రిస్ట్రిక్షన్ పెట్టింది, పేదరికాన్ని గ్లోరిఫై చేసినాయి అన్నమాట. అవి మతానికి అద్భుతమైనటువంటి అవకాశంగా చేసినాయి అన్నమాట పేదరికాన్ని. కానీ బుద్ధుడు నాకు ఈ ప్రపంచంలో నచ్చని, ఈ విశ్వంలో నచ్చని పేదరికము, పేదరికాన్ని ప్రతి ఒక్కరిని నివారించుకోవాలి, మీరు ఎంతైనా సంపాదించుకోండి కానీ ధమ్మ పద్ధతిలో మాత్రమే సంపాదించుకోవాలన్నటువంటి ఒక సత్యాన్ని చెప్పినటువంటి వాడు తథాగత గౌతమ బుద్ధుడు. మనిషి భౌతికంగా జీవించడానికి, ఆయన ఆధ్యాత్మికంగా జీవించడానికి మానసిక సంతృప్తి ఎంత అవసరం, భౌతికంగా జీవించడానికి మీకు ఆర్థిక వనరులు అవసరం. కాబట్టి మీరు ఆర్థిక వనరుల్ని, ప్రకృతిని బీభత్సం చేయకుండా మీకు ప్రకృతి నుంచి మీకు ఎంత అవసరమో అంతవరకు మాత్రం చెప్పుకోమని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. కానీ ఈ రోజు కార్పొరేట్ శక్తుల వలన మన యొక్క ఈ సిద్ధాంతం ప్రకృతిని నాశనం చేసి పెట్టి మనిషిలో ఉన్నటువంటి ఈ తృష్ణ పెరిగిపోయి, కోరికలు పెరిగిపోయి ఈ రోజు ఈ కార్పొరేట్ వ్యవస్థ మనల్ని దుర్మార్గంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి వనరులన్నింటిని కొల్లగొడుతుంది. దీని మీద కూడా మనం ఆలోచించేయాలి. సరే, ఈ విధంగా మహాయాన, వజ్రయాన, హీనయానాలతో విరాజినటువంటి ఈ యొక్క బౌద్ధము ఒక 2 నిమిషాలు సార్ అయిపోయింది. చాలా దూరం నుంచి వచ్చాను కదా విజయవాడ. 2 నిమిషాలు. మహాహీనయానం నుంచి తర్వాత భారతదేశం నుంచి పూర్తిగా వెళ్ళిన తర్వాత, బౌద్ధాన్ని వెళ్ళగొట్టిన తర్వాత 7 శతాబ్దాల పాటు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న నాగరికతల్ని, అక్కడ ఉన్న సంస్కృతిని మిళితం చేసుకొని ఆ యొక్క దేశాల్లో బౌద్ధం అనేది చాలా గొప్పగా విరజల్లింది. తరువాత డాక్టర్ బాబాసాహెబ్ 19వ శతాబ్దంలో ఇక్కడ 1906లో అలెగ్జాండర్ రే దీని గురించి కనుక్కున్న తర్వాత మీకు ఈ యొక్క భారతదేశంలో బౌద్ధాన్ని తిరిగి చేయడానికి పాల్గొన్నటువంటి మీకు అనగారిక దమ్మపాలు కానివ్వండి, రాహుల్ సాగుకృత్య, వీళ్ళంతా కూడా వచ్చి మళ్ళా ప్రాచీన బౌద్ధాన్ని వాటి గురించి మాట్లాడారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని ఒక సరికొత్త కోణంలో, అంటే 3 యానాలు కలిపి 4వ యానం, నవయానాన్ని ఒక సరిదత్తమైనటువంటి పంతాలో తీసుకెళ్లి దీన్ని కేవలం మానసిక వికాసానికి కాదు, సామాజిక అభివృద్ధికి బౌద్ధాన్ని వాడాలని అన్నాడు. రాజ్య పాలన కావాలన్నాడు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకునే ప్రభుత్వం, నిరంకుశంగా నిరంకుశ ప్రభుత్వంలో రాజు యొక్క ఆజ్ఞకి ప్రజలు లోబడి ఉండాలి. కానీ ప్రజాస్వామ్యం, భారతదేశ ప్రజాస్వామ్య రాజ్యాంగంలో భారత ప్రజలమైన మేము సమర్పించుకున్న రాజ్యాంగం అన్నారు కదా. ఈ యొక్క వాళ్ళు సమర్పించుకున్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుని ఈ ప్రజలకు ఎవరికి బద్దులై ఉండాలన్నప్పుడు ఆయన చెప్తాడు, దమ్మానికి బద్దులై ఉండాలి అని అంటాడు. ఈ దమ్మం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే బుద్ధుడు చెప్పినటువంటి దమ్మం అంటే మనం ఏదో అనుకోవద్దు. ఒకటి, మనిషికి ప్రయోజనం ఉండాలి, మనిషికి జ్ఞానం ఉండాలి, మనిషికి ప్రేమ ఉండాలి, మనిషి అనేవాడు ఇతరుల్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే మతం అనేది మనిషికి ఒక్కడికి సరిపోతుంది, కానీ దమ్మం అనేది 2 వ్యక్తులు ఉన్నప్పుడే దమ్మం అనేది ఉపయోగపడుతుంది. 2 వ్యక్తుల మధ్య పంచుకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని దమ్మం అన్నాడు. అది రాజైనా కానీ ప్రజలైనా కానీ దీన్ని మీరు ఆచరించాలని చెప్పేసి ఆయన చెప్పాడు. గౌతమ బుద్ధుడు దాదాపు 45 సంవత్సరాల పాటు 1,00,000 కిలోమీటర్లు తిరిగి ఆయన బౌద్ధాన్ని వ్యాప్తి చేసి మన కోసం అందించాడు. అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తుంటాయి. తిరిగి మనల్ని 1951లో ఎప్పుడైతే ఈ యొక్క హిందూ కోడ్ బిల్లులో వివాహంలో స్త్రీ పురుషుల వివాహానికి సంబంధించి కుల వ్యతిరేకతను ఎప్పుడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లులో చేర్చి కుల నిర్మూలనని ఈ యొక్క అంశంలో చేర్చాడు. వివాహాల విషయంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థ మొత్తం కూడా దాడెత్తి ఆ హిందూ కోడ్ బిల్లు పాస్ చేయకుండా చేయటం.
దీనికి ఏంటైనా ఆలోచిస్తే బ్రాహ్మణీయ వస్తుంది, దీనికి ఎదుర్కొంటాలంటే ఒక బౌద్ధమని అంటూ అక్కడి నుంచి మన పెద్ద స్టోరీ ఇది. ఎక్కువ మన నవీన్ గారు పేపర్ పంపించారు కాబట్టి ఈసారి కలిసినప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నాం. కాబట్టి ఇటువంటి బొజ్జనకొండ ప్రదేశాలలో ఇంకా ఏ సమ్మేళనాలు జరగాలని, కేవలం మనం సమ్మేళనాలు జరుపుకొని వెళ్ళిపోవటమే కాకుండా తరువాత మనం ఇంటింటికి వెళ్ళి బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి ఆలోచన విధానాన్ని మనం పెంపొందించుకొని ముందుకెళ్తేప్పుడు మాత్రమే దీన్ని కేవలం అది ఒక హీనయానం అని మహాయానం కాకుండా పాత సాంప్రదాయాలని మనం గౌరవిస్తూ అనుసరిస్తూనే కొత్త నవయాన సంప్రదాయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి నవయాన సంప్రదాయాన్ని అనుసరించి మన యొక్క బహుజన రాజ్యాధికారాన్ని మనం చేరుకొని మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం అనేది ఇది ఒక మౌలిక సూత్రం అంతా బౌద్ధంలోనే ఉంది. బౌద్ధంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే మీరు బౌద్ధాన్ని ఆచరించాల్సిందే, లేకపోతే రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోలేము. కాబట్టి మీ అవకాశం ఇచ్చినటువంటి మన గొండి నవీన్ గారికి, ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక బుద్ధవందనాలు జీవితంలో తెలియజేసుకుంటున్నాము. వేదిక అందించిన పెద్దలందరికీ నా ప్రత్యేక బుద్ధవందనాలు. మిత్రులారా, నేను ఇందులో చాలా జూనియర్ని, ఇంకా నాకన్నా చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడితే ఉందామని చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతే మీరు ఏం గురించి అడగని చెప్తారు. అందరికీ కొత్త వందనాలు. ఈరోజు చక్కని పండుగని మనం జరుపుకుంటున్నాం అంటే అది కేవలం విశాఖ బౌద్ధ సంఘాల యొక్క సమిష్టి కృషి. మొదటిగా వారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం కుటుంబాలతో చూస్తున్నాం. మనకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఈ విషయాన్ని పంచుకుంటున్నాం. అది కాకుండా మన ఇంటిల్లో కూడా, మన వార్డుల్లో కూడా, మన గ్రామాల్లో కూడా చిన్న చిన్న ఇలా కూడలిలో ఎలాంటి చిన్న చిన్న మేళాలు పెట్టి లోకల్గా మన బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళిన అవుతున్నాం. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం వాళ్ళు దీన్ని ప్లాన్ చేశారు. ఆల్రెడీ కార్యక్రమం జరుగుతుంది. త్వరలో కూడా నేను విశాఖపట్నం మన అంకపల్లి వాళ్ళు కూడా కలుపుకొని మన అంకపల్లిలో కూడా గ్రామాలలో ఈ యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని తయారు చేశాము. సాధ్యమైన త్వరలో అది మీ అందరికీ తెలియజేస్తాము అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. విశ్వజ్యోతి భగవాన్ బుద్ధ సభాధ్యక్షులు శ్రీ నవీన్ గారికి, వేదిక ముందున్నటువంటి పెద్దలకు నా బుద్ధవందనాలు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఈ భారతదేశంలో మనిషిని మనిషిగా చూసి మనిషి కోసం మనిషి చేసినటువంటి కృషి ఏదైనా ఉంది, ఎవరైనా చేశారంటే అది భగవాన్ బుద్ధుడు. ఈరోజు సభాముఖంగా ఆకాశంలో సభామైనటువంటి స్త్రీలు బౌద్ధ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు, అందులో ప్రముఖ స్త్రీల గురించి కొంచెం మీ ముందు ప్రస్తావిద్దాం అనుకున్నాను. ఆ సందర్భంలో వెళ్ళే ముందు అసలు భారతదేశంలో భగవాన్ బుద్ధ కాలంలో పరిస్థితి రెండు రకాలైన వ్యవస్థ ఉంది. ఒకటేమో మన ఈ మూల నివాస సంస్థ, రెండవది బ్రాహ్మణ ఆర్య వ్యవస్థ. మూల నివాస వ్యవస్థలో స్త్రీకి ఎంతో అత్యున్నతమైన స్థానం ఇవ్వబడింది. వ్యవసాయం ముఖ్య వృత్తిగా ఉండేది మన మూల నివాసం. స్త్రీని ఇంటికి పెద్దగా చూసేవారు. నిత్య అనే దేవత సంతాన సాఫల్య దేవతగా కూడా ఆనాటి ఎస్ఎం పార్టీలని ఆయన తన పరిశోధనలో తెచ్చారు. ఇంకా ఆర్య సంస్కృతి వచ్చినట్టయితే వాళ్ళు సంచార జీవులు, వాళ్ళు పశు పోషణ వృత్తిగా పెట్టుకున్నారు. వాళ్ళు మగవాళ్ళని మగ పశువులకి ఇచ్చినట్టు విలువ స్త్రీలకు ఇచ్చేవారు. వాళ్ళ కాలంలో ఆర్య కాలంలో ముఖ్యంగా ఉన్నత కులాల్లో ఉన్న స్త్రీలు ఎక్కువ బాధపడేవారు. మనుస్మృతిని చూసుకున్నట్టయితే స్త్రీ పరాధీన, స్త్రీ ఎప్పుడూ 4 గోడల మీద అంచబడి ఉండాలి, నా స్త్రీ స్వాతంత్రం అర్హతి, నా స్త్రీ విద్యార్హతి, ఎప్పుడూ కూడా పితారక్షిత కౌమారే భర్త రక్షిత ఏమని సావిరే పుత్ర, తండ్రి మీద కొడుకుల మీద పిల్లల మీద ఆధారపడి చెప్పాడు మనువు. దీనివల్ల స్త్రీల్లో సామాజిక స్పృహ, విద్యా చైతన్యం పోయింది. భగవాన్ బుద్ధుడు తను స్త్రీలకి అత్యున్నటువంటి అవగాహన ఇచ్చారు.
ఆయన పురుషులతో పాటు తన సమానమైనటువంటి హోదాని సమాజంలో స్త్రీలకు ఇచ్చారు. ఎందుకంటే ఒక కుటుంబ వ్యవస్థలో, ఒక దేశంలో, ఒక సంఘంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు సమానంగా ఉంటేనే సంఘ అభివృద్ధి జరుగుతుంది. అందువల్ల ఆయన అంగుత్త నికాయ, సంయుక్త నికాయంలో పురుషులు కొన్ని సూచనలు ఇస్తారు. పురుషుడు ఎప్పుడు సంపూర్ణ విజ్ఞానాన్ని పొందాలి, తను కష్టపడి కుటుంబాన్ని పోషించాలి, తను నీతిగా ఉండాలి. అలాగే స్త్రీలకు కూడా అంగుత్త నికాయలు కొన్ని ఇచ్చారు. పురుషుడికి ఎప్పుడు స్త్రీ గౌరవిస్తూ ఉండాలి, భర్తను రక్షించాలి, భర్త ఆస్తిని పెంపొందించాలి, బిడ్డలు చూసుకోవాలి, తను ఎటువంటి చెడు వ్యసనాలు చేయకూడదు అన్నట్టు నియమాలు ఇచ్చాడు. భగవాన్ బుద్ధుడు ఇంకా పెళ్ళవుతున్న ఆడపిల్లలకి తన అత్తగారింటికి వెళ్తే ఎటువంటి అవసరం పడకూడదని, మీరు మీ అత్తవారింటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తున్నారు, మీ అత్తగారిని అలా చూసుకోవాలి, భర్త ఆస్తిని కాపాడాలి, భర్తకి ఇష్టంగా మెలగాలి, చెడు తప్పులు చేయకూడదు, భర్త ఇంట్లో ఉన్న నౌకర్లు గౌరవించాలి అని చెప్పి ఆయన సమాజాన్ని పరిరక్షణలో కొన్ని నియమాలు చేశారు భగవాన్ బుద్ధుడు. అయితే భగవాన్ బుద్ధుడి టైంలో ఆయన స్త్రీలకి పెళ్లి చేసుకున్నటువంటి బలహీనతలు, సామాజిక పరిస్థితుల వల్ల స్త్రీలు బౌద్ధ భిక్షులుగా పనికిరాని చెప్పిన ఆవిడ పట్టుపట్టకుండా బౌద్ధుల్ని తీసుకుంటే ఎన్ని సరుకులతో కూడినటువంటి బౌద్ధ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. యశోధర బుద్ధుని భార్య, ఆ మహాపతివ్రత, తన భర్త అడవికి వెళ్ళేటప్పుడు దేశ బహిష్కరణ వెళ్తున్నప్పుడు రోహిణి నది జలాల విషయంలో ఆయన ఏమండి మీరు ఎంతో మంచి ఉద్దేశంతో గృహ బహిష్కరణ అవుతున్నారు, నేను రాహుల్ని తీసుకుంటాను, కుటుంబాన్ని చూసామని చెప్పి ఆయన అడవులకు సన్యసించినప్పుడు ఈమె కూడా ఇంట్లో ఒంటరిగా ఏకభక్తులు చేసినటువంటి మహా ఇల్లాలు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశారు. సుజాత మీకు తెలుసు, భగవాన్ బుద్ధుడు సత్యాన్వేషణలో శక్తి శుద్ధి వేస్తున్నప్పుడు బంగారు పల్లెల్లో పాయసం ఏర్పాటు చేస్తే అది తిన్న తర్వాత బుద్ధుడు బుద్ధుడై ఒక శక్తిని పెంచుకొని బౌద్ధ ధర్మాన్ని అన్వేషిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మెగారు మాత, తర్వాత ఏమో మహిళలు చాలామంది బౌద్ధాన్ని కృషి చేశారు. మరి ఈరోజు బౌద్ధ భిక్షులు చాలా వరకు ఈ బుద్ధుడు పెట్టినటువంటి ప్రజాపతి గౌతమ్ పెట్టిన బుద్ధ పరిస్థితి క్షీణించింది. అయినా ఇప్పుడు కూడా ఫారెన్లో సింహలీలు పెట్టినవి చైనా, జపాన్లో బుద్ధ ఉన్నాయి. భగవాన్ బుద్ధుడు ఒక విషయంలో చెప్పారు వినేటప్పుడు, స్త్రీలు కూడా బుద్ధత్వం పొందొచ్చన్నారు. అలాగా బుద్ధ మిశ్ర అనే ఒక ఆవిడ నేను బుద్ధుడి రూపానని చెప్పుకుంది. స్త్రీల్లో ఉన్నటువంటి ఈ సృజనాత్మక శక్తిని మనం బయటకు వెళ్ళి తీయాలి. బౌద్ధం భారతదేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అశోకుని కుమార్తె ఇద్దరు పిల్లలు కూడా బౌద్ధాన్ని విదేశం చేసి ప్రపంచవ్యాప్తం చేశారు. అశోకుని తర్వాత ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నేను పుట్టడం బుద్ధుడిగా చనిపోయేటప్పుడు మాత్రం నేను బౌద్ధంగా చనిపోతానని 1900 బౌద్ధ దీక్షను తీసుకున్నాను. మనం ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడో విదేశ స్త్రీలే ఈ భారతదేశంలో పుట్టినటువంటి భగవాన్ బుద్ధుని ధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ భారతదేశంలో పుట్టినటువంటి ఈ మూల నివాసులైన మన స్త్రీలందరూ కూడా బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేయాలి అని కోరుకున్నాను. అదేవిధంగా 40 సంవత్సరాలుగా ఈ బుద్ధన్న కొండ ఏదైతే చెప్పుకున్నామో బుద్ధన్న కొండగా కీర్తి చేసిన మా బావగారు శ్రీ మోటల వెంకటరమణ గారు 40 ఏళ్ళ క్రితం నేను చిన్నవాడిని, మా పిల్లలు చిన్న పిల్లలు కుటుంబ సమేతంగా వచ్చి ఇది లాంగ్ రన్లో బుద్ధన్న కొండ కాదు బుద్ధన్న కొండ చేద్దామని 40 ఏళ్ళ నుంచి మేము ఈ ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు ఏసు కూడా అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి సంవత్సరానికి ఏడాదికి చాలా డెవలప్మెంట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ మాజీ ఎంపీ గారు సత్యవతమ్మ గారు పార్లమెంట్లో ఒక ప్రత్యేక కాగితాన్ని తప్పించారు. ఈనాడు బౌద్ధ సంఘాల ఐక్యతతో మరింత అభివృద్ధి చేసి ఈ బుద్ధ సంఘారామాన్ని మళ్ళా యథాస్థితి తీసుకురావాలి. స్త్రీలందరూ కూడా బౌద్ధం వైపు పయనించాలని, బుద్ధ ధర్మాన్ని ప్రతిరోజు చదవాలని, తమ పిల్లలు చెప్తూ తాము డెవలప్ అవ్వాలని చేస్తూ జైతు సభ మంగళం బహుశా బహుజన
డాడీ నువ్వు పైకి వెళ్ళి రెండు కుటుంబం కూడా హ్యాపీ. సరే సరే రాసేస్తాను.